హాయ్ మామ. బాంబ్ తమిళ్ మూవీ సెప్టెంబర్లోనే అక్కడ థియేటర్స్లో రిలీజ్ అయింది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది మామ. తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది. అర్జున్ దాస్ గారు హీరోగా యాక్ట్ చేశారు. శివాత్మిక రాజశేఖర్ గారు హీరోయిన్గా చేశారు మామ. కాళీ వెంకట్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. విశాల్ వెంకట్ గారు డైరెక్ట్ చేశారు మామ. ఇప్పుడే సినిమా చూశాక నాకు కొన్ని చోట్ల నచ్చింది, చాలా చోట్ల నిద్ర వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే వై, ఎందుకు, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. అయితే దైవం ఉందని చెప్పండి, లేదా లేదని చెప్పండి, ఎందుకు ఇదంతా అని అనిపించింది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే, అన్నదమ్ముల్లా కలిసి ఉండే ఒక ఊరు వాళ్ళు కొన్ని కారణాల వల్ల రెండు మొక్కలుగా విడిపోతారు. వాళ్ళ దైవం కూడా రెండు మొక్కలు అయిపోతుంది. వీటిలోనే తక్కువ జాతి, కులం ఈ ప్రస్తావనలు కూడా ఉంటాయి. తరతరాలుగా అలాగే బతుకుతూ ఉంటారు. ప్రజెంట్లో అర్జున్ దాస్ వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలవాలి అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా చనిపోతారు మామ. అతన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఊరు వాళ్ళు దైవం అని నమ్ముతారు. తర్వాత ఏం జరిగింది, ఆ ఊరు వాళ్ళంతా ఒకటయ్యారా లేదా, అర్జున్ దాస్ ఎవరు, అతను ఏం చేశాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, కొన్ని సీన్స్, కొన్ని ఆలోచింపజేసే డైలాగ్స్ బాగున్నాయి మామ. సినిమాలో కనిపించే ప్రతి యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. శివాత్మిక గారు అయితే అండర్ రేటెడ్ యాక్ట్రెస్ మామ. ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎందుకు ఆవిడకి ఛాన్సెస్ చాలా తక్కువగా వస్తున్నాయి. చాలా బాగా పర్ఫామ్ చేశారు మామ. బీజిఎం కూడా బాగుంటుంది కొన్ని చోట్ల. టెక్నికల్గా పర్లేదు అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకి ఇంకా పని చెప్పుంటే బాగుండు అనిపించింది మామ. అంత నెమ్మదిగా వెళ్తుంది మూవీ, అంతే. ఇంకా నెక్స్ట్ మైనస్ల గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది మామ. ఫస్ట్ హీరో క్యాస్టింగే రాంగ్ మామ. అసలు అర్జున్ దాస్ గారు చేయాల్సిన సినిమానే కాదు ఇది. సైడ్ క్యారెక్టర్లా సైడే ఉంటుంది ఆ క్యారెక్టర్ సినిమా మొత్తం. అండ్ ఆయన డబ్బింగ్ కూడా పెద్ద మైనస్ మామ ఈ సినిమాకి. ఆయన చేసిన సినిమాలకి ఆయన కాకుండా ఇంకెవరైనా డబ్బింగ్ చెప్తే అక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగింది మామ. డబ్బింగ్ కూడా అంత బాగోదు. నెక్స్ట్ సాంగ్స్, అసలు ఇవి డిఎమాన్ గారి సాంగ్స్ అయినా అనిపించేలా ఉన్నాయి మామ. నెక్స్ట్ లాజిక్స్, దండేసి దండం పెట్టి సమాధిలో పాతి పెట్టేశారు మామ. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా చూస్తున్నప్పుడు కీర్తి సురేష్ గారిది ఉప్పు కప్పు రంగు మూవీ ఫీల్స్ వచ్చాయి మామ నాకు. ఇక్కడ ఒక్కటే తేడా, అక్కడ సమాధి, ఇక్కడ దేవుడు, అంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని అనిపించింది మామ నాకు. ముందే చెప్పాగా ఒక దానికి స్టిక్ అయ్యి ఉండాలి అని. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. నెక్స్ట్ ఎమోషను కామెడీ ఒకే చోట ఎప్పుడు ఉండవు మామ. ఎమోషనల్ సీన్స్ని కామెడీ చేసేసి తర్వాత దానికి ఎమోషన్ అయిపోమంటే ఎలాగా, అవలేం కదా. ఎక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సినిమా కూడా మొత్తం ఒకే పాయింట్ చుట్టూ సాగుతూ ఉంటుంది మామ. సినిమా పేరు బాంబ్ అని, ఆ బాంబు మీద సినిమా మొత్తం రన్ అవుతుందని చెప్పి సినిమా చూస్తున్న ఆడియన్స్ మీద బాంబు వేసేస్తే ఎలా చెప్పండి. ఒక్క ముక్కలో చెప్పి కంక్లూడ్ చేస్తాం మామ. ఇలాంటి సినిమాలు చేసి మేము కుల వ్యవస్థకి వ్యతిరేకులం అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటారు కొంతమంది డైరెక్టర్లు, ముఖ్యంగా తమిళ డైరెక్టర్లు. బట్ వీటి వల్ల ఇష్యూస్ పెరుగుతాయే కానీ తగ్గో మామ. ఓవరాల్గా చూడొచ్చా అంటే ఇది కొంతమందికి నచ్చే సినిమా, అందరికీ నచ్చుతుందని నేను చెప్పలేను. స్టార్ట్ చేయండి, 30 minutes తర్వాత ఆపేస్తే ఇది మీ టైప్ సినిమా కాదు. ఫుల్గా చూస్తే ఇది మీ జానర్ సినిమానే. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.